రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, శ్రీలంకలో అనురా దిశనాయకే అనే వామపక్ష నాయకుడు దేశాధినేత అయ్యారు. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఇది. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఎందుకంటున్నానంటే, చాలా యువ నాయకుడు మహింద రాజపక్షే తరువాత బహుశా ఇంత యువ నాయకుడు దేశాధినేత కావడము ఇదే బహుశా మొదటిసారి. అనురా దిశనాయకే నిజానికి జనతా విముక్తి పేరు, మన పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ అన్నదానికి అది శ్రీలంక భాషలో వాడే పదము జేవీపీ. ఈ జేవీపీ 2-3 సార్లు శ్రీలంకలో సాయుధ విప్లవాన్ని, తిరుగుబాటును తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. శ్రీలంక భారత ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాజీవ్ గాంధీ శ్రీలంకలో పర్యటిస్తున్నప్పుడు జేవీపీ మద్దతుదారుడైనటువంటి ఒక సైనికుడు ఆయన మీద తుపాకీ మడమతో దాడి చేశారు. సో మొత్తం మీద శ్రీలంక రాజకీయాల్లో జేవీపీ చాలా కాలంగా ఉన్నప్పటికీ అనురా దిశనాయకే దానిని ఒక ఫైటింగ్ ఫిట్ పొలిటికల్ ఫోర్స్గా మార్చడంలో విజయం సాధించారు. కాబట్టి ఒక 52-53 సంవత్సరాల నాయకుడు, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, గతంలో ఎన్నడూ కూడా 10% ఓట్లు కూడా పొందనటువంటి జేవీపీని ఏకంగా దేశాధినేత పదవిని గెలుచుకునేటటువంటి స్థాయికి తీసుకెళ్ళాడు. కాబట్టి అనురా దిశనాయకే అవలంబించినటువంటి విధానాల్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ పార్టీకి వచ్చినటువంటి టోటల్ ఓట్స్ <5%. ఈసారి అందరికన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న, అఫ్కోర్స్ దానిలో కూడాను రన్ఆఫ్స్కి వెళ్ళిందంటే మొదటి రౌండ్లోనే ఫలితాలు లెక్కించని ఫలితాల్లో క్లియర్ విన్నర్ రాని కారణంగా 3వ 4వ అభ్యర్థుల ఓట్లకు యొక్క 2వ ప్రిఫరెన్స్ని కేటాయించడం ద్వారా జరిగిన ఎన్నికలో సజిత్ ప్రేమదాస, మాజీ ప్రధానమంత్రి దేశాధ్యక్షుడు ప్రేమదాస కుమారుడు ఆయన సెంటర్ రైట్ పార్టీ ఆయనను ఓడించి అనురా దిశనాయక విజయం సాధించారు. అనురా దిశనాయక చెబుతున్నటువంటి మాటలు ఏమిటి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి, శ్రీలంక ప్రజలు ఆయనని ఎందుకు స్వీకరించారు, ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, ఆయన వ్యాట్ని తొలగిస్తానన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ని తొలగిస్తానన్నారు, పన్నులన్నింటినీ తగ్గిస్తానన్నారు, IMF నుంచి, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి లోన్ తీసుకోనని చెప్పి అన్నారు. IMF లోన్ తీసుకోబోను, IMF కండిషనాలిటీస్కి నేను అంగీకరించను అన్నారు. అంటే పూర్తి స్థాయి పాపులిస్ట్ వాగ్దానాలు ఆయన చేశారు. వీటిలో దేనిని కూడా ఆయన అమలు చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి అధికారంలో రాగానే శ్రీలంక కరెన్సీ డివాల్యూ కావడము, దాని నుంచి ఆర్థిక సంక్షోభం రావడం, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటినీ తట్టుకునేందుకు వేటినైతే ఆయన వ్యతిరేకించారో అదే చేయవలసి ఉంటుంది, లేదా IMF దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, లేదా చైనా నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకోవలసి ఉంటుంది. చైనా నుంచి అప్పులు ఏ వడ్డీలకు వస్తాయి, చైనా ఏ రకంగా ఆర్థిక వ్యవస్థల్ని పూర్తిగా గుప్పెట్లోకి తీసుకుంటుంది, ఇది అందరికీ తెలిసిందే. చైనా నుంచి అడ్డగోలుగా రుణాలు తీసుకున్న కారణంగానే మహింద రాజపక్ష, గుటబాయ రాజపక్షాలు దేశాన్ని పూర్తిగా అగాధంలోకి నెట్టేశారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరిస్తారా? కాబట్టి ఆ రకంగా చూస్తే ఈయన వాగ్దానాల లిస్టుని జాగ్రత్తగా చదివితే, ఈ వాగ్దానాల లిస్టు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇచ్చింది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తోంది, ప్రస్తుతము బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ ప్రామిస్ చేస్తున్నది. ఇవన్నీ కూడాను దాదాపు ఒకే టెంప్లేట్కి చెందినవి. ఇది గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం. అంటే ఏ టెంప్లేట్ ద్వారానైతే అమెరికా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తోందో ఆ టెంప్లేట్నే అనురా దిశనాయక ఎకనామిక్ టెంప్లేట్ని ఆయన తీసుకున్నారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం, దీనిని సాధించేందుకు ఆయన ఏం చేశారు, ఆయన నేషనల్ పీపుల్స్ పవర్ అనేటటువంటి ఒక అలయన్స్ని స్టార్ట్ చేశారు. ఈ అలయన్స్ పొలిటికల్ కాదు, నాన్ పొలిటికల్.
రాజకీయాలతో సంబంధం లేనటువంటి విద్యార్థులు, గాయకులు, కవులు, మేధావులు, ఆలోచనాపరులు, ఎకనామిస్ట్స్, నాటక రచయితలు, ఆర్టిస్టులు వీళ్ళందరినీ కలిసి ఒక గ్రూపుగా ఫార్మ్ చేసి ఈ గ్రూపు రోడ్డు మీదకి వచ్చి ప్రతి విషయం పైన ఉద్యమం చేసి మధ్యతరగతిని, అదేవిధంగా విద్యార్థుల్ని, యువతని ఆకట్టుకునేటటువంటి ఒక ఉద్యమాన్ని ఈయన బిల్డ్ చేశాడు. ఈ ఉద్యమాన్ని బిల్డ్ చేసిన తర్వాత శ్రీలంకలో మహింద రాజపక్ష, గుటబాయ రాజపక్ష వీళ్ళిద్దరూ దేశం వదిలి పారిపోయేలా చేసినటువంటి ప్రజా ఉద్యమం వెనుక కూడాను ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పవర్ ఉంది. ఎక్కడ కూడాను అనురా దిశనాయక తెర మీదకి రాలేదు. మేధావులు వీళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి భారత్ జోడో యాత్రలో ఏ రకమైనటువంటి మేధావులని, స్వచ్ఛంద సంస్థలని, కవులను, గాయకులను, ఇటువంటి ఎలిమెంట్స్ని అందరినీ కలిపారో, బంగ్లాదేశ్లో ఇటీవలి ఉద్యమంలో ఏ రకంగానైతే మహమ్మద్ యూనుస్ వంటి వ్యక్తి ఫోటో ముందు పెట్టి రకరకాల విద్యార్థులు రకరకాల ఇష్యూస్ మీద ఏ రకంగానైతే ఉద్యమం చేశారో సరిగ్గా అదే టెంప్లేట్ మాల్దీవ్స్లో ఏ రకంగా ఇండియా అవుట్ పేరిట ఒక ఉద్యమం జరిగిందో కరెక్ట్గా అదే టెంప్లేట్ ఒక ప్రజా ఉద్యమం. దీనిలో రాజకీయ ఫేసెస్ కాకుండా కవులు, గాయకులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, రీసెర్చర్సు, స్వచ్ఛంద సంస్థల నాయకులు వీళ్ళు రంగంలోకి దిగారు. కాబట్టి టెంప్లేట్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇది అనురా దిశనాయక విజయం సాధించారు. విజయం సాధించడానికి నిజానికి భారతదేశము ఆయన గెలుస్తాడన్నటువంటి భారతదేశం నిజానికి సుజిత్ ప్రేమదాస్ అని బలపరిచింది. సుజిత్ ప్రేమదాస్ అని భారతదేశం బలపరిచింది. రనిల్ విక్రమసింఘే ఇతను ప్రస్తుతం ఎవరైతే పరిపాలన సాగిస్తున్నారో ఆయన 3వ స్థానంలో ఉన్నారు. 4వ స్థానంలో మహింద రాజపక్ష కుమారుడైనటువంటి నుమల్ రాజపక్ష ఉన్నాడు. తనకి 5% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రాజపక్ష కుటుంబానికి 52% ఓట్స్ వచ్చాయి. ఈసారి వాళ్ళకి కేవలము 5% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఏ రకంగా వాళ్ళ పాపులారిటీ పడిపోయిందో దాన్ని పడగొట్టడంలో ఈ నేషనల్ పీపుల్స్ పవర్ ఎలా పనిచేసిందో మన దేశంలో ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ పేరు మీద ఢిల్లీలో రామ్లీలాలో జన్లోక్పాల్ కోసం జరిగిన ఉద్యమం వంటి ఉద్యమము, ఈజిప్ట్లో జరిగిన తెహరీర్ స్క్వేర్ వంటి ఉద్యమము, ఆరెంజ్ రెవల్యూషన్, మిగతా రకరకాల రెవల్యూషన్స్ ఏవైతే కాకేషస్ కంట్రీస్లో, యుక్రెయిన్లో, జార్జియాలో జరిగినాయి సరిగ్గా అదే రకమైనటువంటి టెంప్లెట్ శ్రీలంకలో కూడా జరిగింది. ప్రభుత్వం కరప్ట్గా ఉంది. మహింద రాజపక్ష ప్రభుత్వం చాలా కరప్ట్గా ఉంది, ఇష్టారాజ్యంగా చేసింది, భారత వ్యతిరేక ధోరణిని అవలంబించింది. ఇవన్నీ ఎంత వాస్తవమో దీనిని పడగొట్టేందుకు ఉపయోగించినటువంటి టెంప్లేట్ అది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసింది. మహింద అనురా దిశనాయకకి నిజానికి కొత్త దేశాధినేత అయ్యారు. భారత ప్రభుత్వం ఆయన గెలుస్తాడని గుర్తించి ఫిబ్రవరిలోనే ఆయన భారతదేశానికి ఆహ్వానించింది. అంటే ఆయన ఏ పదవిలో లేనప్పుడే ఆయనను భారతదేశంలోకి ఆహ్వానించింది. భారతదేశంలో వచ్చిన తరువాత ఆయన చైనా యొక్క ఇష్టారాజ్యపు వడ్డీల గురించి కూడా కాస్త మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. మొత్తం మీద ఆయన ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు చేపడతారు ఇది యావత్ ప్రపంచం చూస్తుంది. వెనిజువేలా ఇటువంటి దేశాల్లో ఏ రకంగానైతే అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల్లో గెలిచినటువంటి వామపక్ష పార్టీలు చేసిన వాగ్దానాలు చెల్లించలేనటువంటి పరిస్థితికి వచ్చి పూర్తిగా దేశాన్ని దివాలా తీయించినటువంటి పరిస్థితికి అనురా దిశనాయక తీసుకొస్తాడా లేకపోతే ప్రాగ్మాటిక్గా ఆలోచించి పనిచేస్తాడా అన్నది రానున్న రోజుల్లో చూడవలసి ఉంది. శుభాకాంక్షలు ఆయనకి. ఉన్నతమైనటువంటి పదవిని, యువ నాయకుడు, ఒక ఇమాజినేటివ్ లీడర్షిప్తో, ఒక చాలా తెలివైనటువంటి వ్యూహరచనతో ఆయన అధికార పదవిలోకి వచ్చారు. కానీ మహమ్మద్ ముయిజు లాగా భారతదేశాన్ని పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి అనురా దిశనాయకది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.